సూర్యాపేట జిల్లా కోదాడలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కోదాడలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. నూతన ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణాన్ని, ఆసుపత్రిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ల సౌకర్యాల వసతుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ తరగతి గదులు, ఆట స్థలాన్ని పరిశీలించిన అనంతరం గ్రీనరీ ఏర్పాటు చేయాలని సూచించారు. కోదాడలో ప్రత్యేకంగా జరుగుతున్న అభివృద్ధి పనులకి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది. అంతకుముందు మనకి హై స్కూల్లో జరుగుతున్న పనులు కావచ్చు, అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి పని నడుస్తున్నాయి, అది కావచ్చు, మిగతా మనకి వనమోత్ సంబంధించిన స్కూల్లో కూడా ప్రత్యేకంగా పిల్లలకి ఈకో క్లబ్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటడానికి, వాటికి సంబంధించి పర్యావరణ అవేర్నెస్ కోసం కూడా వాళ్ళకి ఆ యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొన్ని ప్రత్యేకంగా ఎంఈఓ గారు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకువచ్చి ఉండే, దాంట్లో కొంత టాయిలెట్ ప్రాబ్లం ఉంది అని వారు చెప్తే వాటికి సంబంధించి కూడా పరిష్కారం చేసి ఇమీడియట్లీ పని స్టార్ట్ చేయడానికి వారికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కోదాడలో వచ్చి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన వరకు మనకి మీరు చూస్తున్న ఇదే బిల్డింగ్ పైన మనకి ఫ్లోర్ ఏర్పాటు అవుతుంది. వాటికి సంబంధించి ఆల్రెడీ కాలమ్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఆ పని కావచ్చు, పక్కన ముందు ప్రాంతంలో ఒక కొత్త బ్లాక్ మనకి ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఆ పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. కాస్త స్లో ఉన్నాయని నాకు ఉన్న అభిప్రాయం. అది స్పీడ్ లో చేయాలి. ఈ పాటికి ఫౌండేషన్ లే చేసి మనకి కొత్త బ్లాక్ కూడా కంప్లీట్ కావాలని, అదేవిధంగా మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక ఇష్యూ ఇక్కడ ఉండేది, అది పరిష్కారం చేసి ఉన్నాం. వారు కట్టుకుంటున్నారు. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఛార్జ్ చేస్తే మనకి సిటీ స్కాన్ సంబంధించి యూనిట్ కూడా ఇక్కడ స్టార్ట్ కావడానికి ఇమీడియట్లీ మనం ఈ వారం